వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను చందు. ప్రైమ్ లైన్ సమర్పించు విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఐఐటి నీట్ జేఈఈ ఇలాంటి ఎన్నో రకాల ఎగ్జామ్స్తో పాటు సివిల్ సర్వీసెస్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వడానికి కారణమవుతున్నటువంటి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు స్టూడియోలో ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఐఐటి నీట్కి సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇది వాళ్ళ టాపిక్. దానికి సంబంధించి విశ్లేషణ సతీష్ గారు ఇస్తారు. సతీష్ గారు నమస్తే అండి. చాలామంది విద్యార్థులు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో అంటే నీట్ రిజల్ట్ వచ్చింది, జేఈ రిజల్ట్ కూడా వచ్చింది, అసలు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాలా వద్దా, వెళితే ఎక్కడికి వెళ్ళాలి, చదివితే ఎలా చదవాలి, అసలు ర్యాంక్ వస్తా రాదా, ఇవి జనరల్గా అందరూ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఉండి కామన్ క్వశ్చన్ ఉంటుంది. నేనేమంటానంటేనండి, లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దా అన్న దానికి ముందు మీరు కొన్ని పాయింట్స్ అనాలిసిస్ చేసుకోవాలి. ఒకటి, మీరు కన్సిస్టెంట్గా 11th 12th చదివినప్పుడు మీ యొక్క మార్క్ టెస్ట్లో మార్కులు ఏ విధంగా వచ్చాయి, ఫస్ట్ క్వశ్చన్. అది చిన్న షీట్ తీసుకునండి, సబ్జెక్ట్ వైజ్ చక్కగా మీరు ఒక కోర్స్ 2 సంవత్సరాలు అంటే ఒక 40, 30, 50 ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదండి, కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయి ఉంటారు కాబట్టి నీట్గా చక్కగా రాసుకుని సబ్జెక్ట్ వైజు ఎన్ని మార్కులు వచ్చినాయి ఫస్ట్ ఒక వర్క్ చేయాలి. రెండోది, 9th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ మీరు ఏదైనా జేఈ కానీ నీట్ కానీ ఫౌండేషన్ ఉన్నారా లేరా, లేకపోతే మీరు 11th 12th ఉన్నారా లేరా అన్నది ఒక పాయింట్. మూడోది, 11th 12th ఆడు పాఠాలు చెప్పినప్పుడు మాస్టర్ నీకు అర్థమైందా, నీకు అర్థం కాక రాలేదా, నువ్వు చదవకపోవడం వల్ల రాలేదా, లేజినెస్ వల్ల రాలేదా, మొబైల్కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల దేనికి పనికి రాకుండా అయిపోయావా, ఇలా ఏంటి రీజన్స్ ఏంటి. చాలామందికి పాపం చెప్పిన టీచర్ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే 9th 10th ఫౌండేషన్ లేకపోవడం వల్ల సరిగ్గా అర్థం కాకపోవచ్చు. టఫెస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇవన్నీ కూడా వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్స్ అంటే ఐఐటి జేఈ అడ్వాన్స్ అయితే ఇంకా దాన్ని మించిన కాంపిటీషన్ కానీ దాన్ని మించిన ఎగ్జామ్ కానీ ఒక్క చైనాలో ఉందంతే, జిఏఓ కేఓ అని. దాని తర్వాత ఇదేనండి వంద. ఇది 9th 10th కొంత సరైన ఫౌండేషన్ లేకుండా ఏదో అక్కడ ట్రెడిషనల్ స్కూల్స్లో యూనిట్ టెస్ట్లో మిడ్ టర్మ్ ఎగ్జామ్ రాసి ఏదో యూనిట్ 1 or 2 లేదా క్వార్టర్లీ ఎగ్జామ్ రాసి 10th వరకు నార్మల్గా ఏదో అటు ఇటు టైం పాస్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో జేఈ కొట్టేద్దాం అనుకున్న రోజులు పోయినాయి. కరెక్ట్గా సంవత్సరంలో డబుల్ అయిపోయింది కాంపిటీషన్. స్థలం కొన్నారో డబుల్ అయితే ఆనందపడతారు, ఇది రివర్స్. ఇది అంతే కదండి. ఇప్పుడు ఆస్తులు పెరిగితే ఆనందం, కాంపిటీషన్ పెరిగితే ఆనందం కాదు కదా, ఇది రివర్స్. ఇది స్కూల్ స్టేజ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అప్పుడే వచ్చిన వాళ్ళు ఉన్నారంటే. సో ఇవన్నీ అదొకటి చూసుకోవాలి. మూడో పాయింట్ ఏం చూడాలంటేనండి, స్టూడెంట్కి పాఠం చెప్పినప్పుడు అర్థం కాకపోవడం అన్నది అండర్లైన్ చేసుకోండి. అది డెరివేషన్స్. కాన్సెప్ట్స్ అంటేనే డెరివేషన్స్ ఫిజిక్స్ ఫార్ములా ఎలా వచ్చింది, మ్యాథమెటిక్స్ ఫార్ములా, థీరీ ఫిజిక్స్ నుండి ఏఎస్సి వర్మ లాంటి థీరీ చదివినటువంటి అలవాటు కానీ లేకపోతే ఉందా లేదా మళ్ళీ ఒక క్వశ్చన్. మూడోది, మార్క్ టెస్ట్లో బాగా వచ్చేసి ఫైనల్ మార్కులో తక్కువ వచ్చినాయా, అదొక ఫ్యాక్టర్. అది వస్తే ఏంటి, దాన్ని అనాలిసిస్ చేయాలి. ప్లస్ స్టూడెంట్ మొబైల్కి ఎడిక్ట్ అయ్యాడు లేదా, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎడిక్ట్ అయినాడు లాంగ్ టర్మ్కి వెళ్ళకూడదు, ఎడిక్ట్ అయ్యాడు. ప్లస్ చదివినప్పుడు కన్సిస్టెంట్గా చదవగలుగుతున్నాడా లేదా. అలాగే క్లాస్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ని డౌట్లు అడిగి మనస్తత్వం ఉన్నవాడా, ఇంట్రావర్ట్ కింద ఉండేవాడా. ఇది కనపడని క్వశ్చన్ సార్, కనుక చాలా ఇది. అట్లాగే చదివేటప్పుడు ఏదన్నా ఓన్లీ వీడియోలు విని చదువుతున్నాడా, లేకపోతే టెక్స్ట్ బుక్ చదివి చక్కగా అర్థం చేసుకుని రాసుకుని నోట్స్ ఏదైనా రాసుకుని చేస్తున్నాడా. రివిజన్ అసలు చేసి ఇంట్రెస్టే ఉండదా, కొంతమంది రివిజన్ ఎక్కువసార్లు చేయరు, 10 సార్లు 20 సార్లు. ఆ రివిజన్ చేశాడా, చేసి టైం లేదా, అడిగి లేజీ పర్సనా, జ్యూసులు తాగి కొంతమంది తింటాకి ఇష్టపడరు, జ్యూసులు తాగుతారు, వాళ్ళు పనికిరారు, జ్యూసులు బ్యాచ్ అదంతా జస్ట్ ఇస్తే తాగుతారు అంతే, తినమంటే తినరు. ఏ టైపు అసలు వీడు. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే, ప్రెజర్ చేస్తే, ఇప్పుడు దాకా చదివాడా, లాంగ్ టర్మ్ తీసుకుని చదువుతాను అంటాడు, అది పట్టించుకోవద్దు. ఇప్పుడు దాకా ఎలా ఉన్నాడు, పుష్ చేస్తే వచ్చాడా, మామూలుగా అతనే సెల్ఫ్గా చదువుకున్నాడా, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, కాన్సెప్ట్స్ చాప్టర్స్ అక్కర్లా, వీటన్నిటి మీద ఫస్ట్ క్లారిటీ రావాలండికి, స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ. నీకున్న రిజర్వేషన్ ఏంటి,
నీకు ఇప్పుడు వచ్చిన స్కోర్ ఏంటి, ఎంత పెరగాలి, ఇలా ఇన్ని రకాల ఒక 20-30 పారామీటర్స్ ఉంటాయండి లాంగ్ టర్మ్కి వెళ్ళాలి వద్దా అన్నది. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి. ఒక నీట్ విద్యార్థి ఫిజిక్స్ కానీ బాగా వీక్గా ఉంటే, జనరల్గా ఫిజిక్స్ వీక్గా ఉంటారు, ఎందుకని 8th లోనే 7th లోనే కోచింగ్ సెంటర్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు నువ్వు డాక్టర్ అయిపోతావు అని చెప్పి మ్యాథ్స్ని వదిలేస్తున్నారు. మ్యాథ్స్ ఎప్పుడైతే వదిలేసాడో ఫిజిక్స్ పోద్ది. అసలు నీట్ స్టూడెంట్స్కి పోయిదే ఫిజిక్స్. వాళ్ళకి అసలు ఐక్యూ లెవెల్, లాజిక్ లెవెల్ ఉండదు, ఎందుకని మ్యాథ్స్ ముందే వదిలేస్తారు. వాళ్ళు ఎందుకు వదిలేస్తారు, వాడికి భయం వేసి వదిలేస్తాడో కోచింగ్ సెంటర్ చెప్పడం ఏంటి, 6th లోనే 7th లోనే సోషల్ చదువురా, బయాలజీ చదువురా అని చెప్పి నాశనం చేసేస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సరే సపరేట్ టాపిక్ కనుక్కోండి, ఎలా నాశనం చేయాలి అలా నాశనం చేసేస్తున్నారు, ముందే డివైడ్ చేస్తున్నారు. చాలా వరస్ట్. సోషల్ దేనికి పనికి వస్తుందండి, బయాలజీ దేనికి పనికి వస్తుంది, దేనికి పనికి సబ్జెక్టులు, ఇది ఒక చెత్త. వీళ్ళని అలా పెట్టడం వల్ల ఆ మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే దూరం అయిపోయారో ఫిజిక్స్ ఎఫెక్ట్ సివియర్గా పడిపోద్దానికి. అలా పడినోడా ఫిజిక్సా, లేకపోతే కెమిస్ట్రీ వీకా, బయాలజీ వీకా, థంబ్ రూల్. అది కాన్సెప్ట్ సరిగ్గా లేకపోతే, మ్యాథమెటికల్ కాన్సెప్ట్ సరిగ్గా లేకుండా ఫిజిక్స్ కానీ బాగా వీక్గా ఉన్నట్లయితే లాంగ్ టర్మ్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు, ఇన్స్టాంటేనియస్గా రాదు. కెమిస్ట్రీ వీక్గా ఉన్నాడా, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ కాదు, ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ కానీ వీక్గా ఉన్నాడా, లాంగ్ టర్మ్ వర్కౌట్ అవుతుంది. ప్రొవైడెడ్ ఆ ముందు చెప్పిన 20 పాయింట్లలో వాడు ఎక్కడ ఉన్నాడు ఏంటనేది ఒక అనాలిసిస్ చేసుకోవాలి. జేఈలోకి వచ్చిన తర్వాత అగైన్ కెమిస్ట్రీ వీక్గా ఉన్నాడా, కళ్ళు మూసుకుని మీరు వెళ్ళిపోవచ్చు లాంగ్ టర్మ్కి, ప్రొవైడెడ్ ఇంతకుముందు స్కోర్ ఎంత వచ్చింది ఏంటి, వాట్ ఇస్ వాట్. మ్యాథమెటికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడా, ఇక్కడ మ్యాథమెటిక్స్ లాజిక్ అనేది ఇన్స్టాంటేనియస్గా రాదు ఎవరికని, ఇట్ టేక్స్ సమ్ టైమ్. 9th నుంచో 8th నుంచో 10th నుంచో అలా బిల్డ్ చేసుకుంటే రావాలి. అది లాజిక్ అండ్ ఐక్యూ అది. బట్ మిగతాదే ఎక్కువగా హార్డ్ వర్క్ బేస్డ్ అండి. కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ హార్డ్ వర్క్, ఆర్గానిక్ కెమిస్ట్రీ హార్డ్ వర్క్, బయాలజీ హార్డ్ వర్క్. ఇది లాంగ్ టర్మ్ వాళ్ళకి బాగా ఫిచ్ అయిపోతుంది. కోచింగ్ వెళ్తే లాంగ్ టర్మ్కి వస్తుందా, రాదు. ఏ స్టూడెంట్ అయినా వాడికి ఉన్న గ్యాప్స్ ఏంటి, ఈ గ్యాప్స్ని వాడికి ఆడే ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే కోచింగ్ చెప్పాలంటే జేఈ మెయిన్స్లో 4 monthsలో కొట్టేస్తారు, 5 monthsలో. ఎందుకని జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది కదండి, జేఈ మెయిన్స్ అంటే జనవరిలోనే కదా ఎగ్జామ్. 4 monthsలో చెప్పేస్తారు. ఈ 4 monthsలో మళ్ళీ స్పీడ్గా చెప్పేస్తారు 2 years సిలబస్. వీడు అలా క్యాచ్ చేయలేడు, చాలా పైపైన చెప్పేస్తారు. ఇది ఏ చాప్టర్ అయితే వీక్గా ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ చాప్టర్ వీక్గా ఉన్నాడు ఉదాహరణకు అనుకుందాం. గ్రావిటేషన్ చాప్టర్ దగ్గర ఒక 1 week నేర్చుకోవాలండి, 1 week అక్కడ చెప్పడం. వీడు వీక్గా ఉన్నంత మాత్రం నాడు ఎక్కువసేపు చెప్పడు కదండి అది. ప్లస్ జేఈ కానీ నీట్ కానీ అర్థం చేసుకోండి, సబ్ చాప్టర్స్తో కలిపి 100 ఉంటాయండి. 100 చాప్టర్లని కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా స్పీడ్గా చెప్తారు లాంగ్ టర్మ్లో. మామూలు రెగ్యులర్గా చెప్పేదానికంటే చాలా తక్కువ డెప్త్ చెప్తారు, చాలా స్పీడ్గా ఇంపార్టెంట్ చెప్పుకెళ్ళిపోతారు. మీకు మంచి మంచి ర్యాంకులు రావు. ఎక్కడైనా ఒక చాప్టర్ వీక్గా ఉందంటే దాని మీద రీసెర్చ్ చేయడానికి కుదరదు. మీరు ఎవరైతే డిసిప్లైన్గా ఉండి మొబైల్కి అడిక్ట్ అవ్వకుండా 1-on-1 ట్యూషన్స్ ఎవరన్నా పెట్టించుకుని టీచర్స్ని చక్కగా ఇంట్లో కూర్చుని సిన్సియర్గా 14 గంటలు 13 గంటలు చదివి ఏ చాప్టర్ అయితే వీక్గా ఉందో దాన్ని చెప్పించుకుని స్ట్రెంగ్తన్ చేసుకుని మళ్ళీ టీచర్తో మాట్లాడి మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకుని చిట్టేసి మాడి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాప్స్ అన్నింటిని ఫిలప్ చేయాలి. డాట్స్ ఏవైతే ఉన్నాయో సరైన కాన్సెప్ట్స్ లేని ఆ డాట్స్ని కనెక్ట్ చేయాలి. ప్లస్ 2-3 months ముందు అయిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ ఎలా చేయాలి, తప్పులైనప్పుడు దాని నాలెడ్జ్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి, రివిజన్ చేసినప్పుడు ఎక్కువ పుస్తకాలు చదవకూడదు, తక్కువ పుస్తకాలు ఎక్కువ సార్లు చదవాలి, రివిజన్ ఎలా చేయాలి, నోట్స్ ఎట్లా రాయాలి, ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది సరైనటువంటి అవగాహన లేకుండా మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళిపోతే ర్యాంక్ వస్తామన్నమాట. దీనంత మూర్ఖత్వం కొట్టలేదు, రాదు అసలు. 200 నీట్ వస్తుంది, 550 రావాలంటాడు. జేలో 80% వస్తుంది, 85-90 కూడా రాదు, నాకు 99% రావాలంటాడు. అది అలా పెరిగిపోద్ది అనుకోవడం అనేది మీ అమాయకత్వం, అది పెరగదు. ఎందుకని ఆ గ్యాపే. మీకు ఎప్పుడునంటే ఒక 70% స్ట్రెంగ్త్ ఉంది మీ దగ్గర, 30% వీక్ ఉంది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయగలరు. మీరు ఉంటే 20% 80% ఎలా స్ట్రెంగ్త్ అయితే తక్కువ టైంలో ఎలా చేస్తారు, చేయలేరు. ఒకటి ఏది తక్కువ టైంలో స్ట్రెంగ్తన్ చేయగలరు, ఏది ఎక్కువ టైంలో స్ట్రెంగ్తన్ చేయగలరు. మీరు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు, ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నారు, మీకు ఉన్నటువంటి బాడీ క్వాలిటీస్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, మీకున్న అలవాట్లు ఏంటి, మీకు ఉన్నటువంటి విధానం ఏంటి. ఇదేమీ కాకుండా కోచింగ్ సెంటర్లో పడేస్తే వాడు 4 నెలలు కోచింగ్ ఇస్తారు, 1 year కోచింగ్ ఇస్తారు, లాంగ్ టర్మ్లో ర్యాంక్ వస్తుంది అని మాత్రం దయచేసి మీరు వెళ్ళదు. సో లాంగ్ టర్మ్ అందరికీ సూటబుల్ కాదు, చాలా లాంగ్ టర్మ్లో సక్సెస్ రేట్ 10% ఉంటుంది, ఇంకా తక్కువే ఉంటుంది. ఉన్నా కూడా ఎక్స్ట్రాడినరీ ర్యాంక్స్ రావు. ఎక్కడైనా లాంగ్ టర్మ్ ర్యాంక్ వచ్చినప్పుడు ఇప్పుడు టీవీలో చూసారా మీరు? లాంగ్ టర్మ్ వాళ్ళకి వరస్ట్ ఫ్యాకల్టీని వేస్తారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఎందుకు? వీళ్ళు మిగిలిపోయిన వాళ్ళు. టాప్ బ్యాచ్లకి రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ₹1,50,00,000 జీతం ఇస్తారు, లాంగ్ టర్మ్ వాళ్ళకి 4 లక్షలు నెలకి 30,000-40,000 ఇచ్చి ఫ్యాకల్టీని పడతారు. ఎందుకంటే పైపైన చెప్తే సరిపోతుంది, 4 నెలలే కదా, నీట్ అయితే 8 నెలలు 10 నెలలు కదా. పైపైన స్పీడ్గా చెప్పాలి, పెరిఫెరీ చెప్పాలి. లాజిక్ అర్థమైంది కదా మీకు? ఆ పెరిఫెరీ చెప్పాలంటే తక్కువ జీతం వచ్చినప్పుడు పైపైన పాత పేపర్లు దృష్టిలో పెట్టుకుంటాడు, పాత పేపర్లన్నీ ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇంపార్టెంట్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఫాస్ట్గా. దాన్ని కోచింగ్ అనుకుంటున్నారు వీళ్ళు. ఓన్గా చదవమని ఇంట్లో కూర్చొని చదవరు వీళ్ళు.
పేరెంట్స్ ఏడిపించేస్తాడు. ఈ పిల్లలు చదవడానికి సరిగా ఇంట్లోను తల్లిదండ్రులు మదర్స్ యొక్క లైఫ్ తగ్గిపోవడానికి వెళ్ళా కారణం. మీకు మామూలుగా 60 ఏళ్ళు బతకాలనుకోండి ఎవరైనా మదర్స్ ఇంట్లోను, వీళ్ళ దెబ్బకి ఒక 5 ఏళ్ళ ముందు చచ్చిపోతున్నారు వీళ్ళు. మదర్స్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుందండి ఇప్పుడు. ఎందుకు అనుకుంటున్నారో వీళ్ళ పెట్టి టార్చర్ తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో ఉండి చదవట్లేదు సరిగాను. వీళ్ళకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది, మొబైల్కి ఎడిక్ట్ అయిపోతారు, ట్యాబ్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. పొద్దున్న 9ంటికి లెగడం, రాత్రి విపరీతంగా లేట్ అంతా ఉంటాడు, పొద్దున్న లెగడం, సరిగా తిండి తినడం, సరిగా చదవడం, లేజీగా ఉంటాడు, ఎవరితో మాట్లాడడం, ఇంట్రోవర్ట్గా ఉంటాడు, గదిలోకి వెళ్తాడు, డిప్రెషన్లో ఉంటాడు. ఇన్ని రకాల వల్ల మదర్స్కి విపరీతమైన టెన్షన్ బీపీ వచ్చి అసలు ముందు చచ్చిపోతున్నారు పాపం. ఇదో పనిష్మెంట్, పిల్లల తల్లిదండ్రులకి ఇతర పనిష్మెంట్. ఇంట్లో పెట్టుకుందంటే అదో భయం పాపం వీళ్ళకి. కోచింగ్ సెంటర్కి వెళ్తేనేమో వాడు చెప్పి స్ట్రాటజీ ఆడికి సరి పనికిరాదు. సో ఇవన్నీ బేరేజ్ వేసుకుని లాంగ్ టర్మ్కి సూట్ అవుతాడో దయచేసి చూసుకోండి. ఎందుకంటే పొరపాటుని ఆ 1 year లేజీగా తయారైపోయి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకో రకమైనటువంటి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. నేను చాలామంది 2 సార్లు 3 సార్లు లాంగ్ టర్మ్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వరండి. ఎందుకంటే మంచి ఫ్యాకల్టీని ఎవరో ఓన్లీ పాత పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాక్ టెస్ట్లు పెట్టినప్పుడు అయ్యే పెడతారు. వీడికేమో 500 వస్తాయి నీట్లను వచ్చింది అనుకుంటాడు అమాయకత్వంగా. ఆడే మాస్టర్ చెప్తాడు, ఆడే పేపర్ ఇస్తాడు, ఆడే పాత పేపర్లో క్వశ్చన్లు ఇస్తాడు, ఆడే రిపీట్ చేస్తాడు, వీడే చేస్తాడు. తెలివైనడండి మా అమ్మాయి. రియల్ ఎగ్జామ్లో రాలేదు. రియల్ ఎగ్జామ్లో ఎందుకు వస్తాయి? ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోయాడు కదా, అక్కడ అలాగే కొత్త క్వశ్చన్లు ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చక్కగా లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దన్నది ఇట్స్ ఎ మేజర్ డెసిషన్. ప్రాబబ్లీ అబ్రాడ్ వెళ్ళాలంటే 1 year గ్యాప్ తీసుకుని వెళ్ళొచ్చు అండి. ఎందుకంటే దాని ఎగ్జామ్స్ వేరు ఉంటాయి, అది అకాడమిక్ ఎగ్జామ్స్ టైప్లో ఉంటాయి. అది ఏళ్ళ చేతిలో ఉండదు. ఎవడన్నా అప్లికేషన్ పెట్టేవాడు ఎవడన్నా ఉంటే ఆడి చేతిలో ఉంటుంది. కాబట్టి వరల్డ్ టాప్ యూనివర్సిటీస్కి అబ్రాడ్ అయినా వెళ్ళడానికి పనికి వస్తారు తప్ప ఇండియాలో ఈ 25 లక్షలు రాసి నీట్ ఎగ్జామ్ కానివ్వండి, 15 లక్షలు రాసి జేఈ లాంటి ఎగ్జామ్కి రావాలి అనుకున్నట్లయితే చాలా పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని 1-2 సార్లు మీరు డిసిషన్ ఆలోచించేసి తీసుకోండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను కదండి, ఏ సబ్జెక్ట్ మీరు వీక్గా ఉన్నారు, ఇంతకుముందు ఫౌండేషన్లో ఉన్నారో లేదా, ఎన్ని పాయింట్స్ కూడా దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్, పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, సో పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏ విధంగా ఉంది, సో అతను హార్డ్ వర్కింగ్ నేచర్ ఏ విధంగా ఉంది, అతనికి ఏ ఏరియాస్లో వీక్నెస్గా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోకుండా మంచి కోచింగ్ సెంటర్ పేరు చెప్పండి అంటే మంచి కోచింగ్ సెంటర్ ఉండదు. మిగిలిపోయిన వాళ్ళు ఎవడో పట్టించుకుని బాగా చెప్పరావు. వీళ్ళ ఓన్గానే బిల్డ్ చేసుకోవాలండి. డెఫినెట్గా మంచి కోచింగ్ సెంటర్ని తయారు చేయకండి, స్టూడెంట్ మంచిగా ఉంటే చాలు. అర్థం కాకపోతే ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఒకటి అర్థం కాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనుకుంటారు సొసైటీలో. ఆపరేషన్లు కూడా యూట్యూబ్లో చూసి నేర్చేసుకుంటారండి జనాలు. అందువల్ల మంచి టీచరు మంచి క్లాసులో మేము ఎలాగ పెట్టరు లాంగ్ టర్మ్ వాళ్ళని. ప్రాక్టికల్గా అర్థం చేసుకోండి. లాంగ్ టర్మ్ అంటేనే మిగిలిపోయిన వాళ్ళని ఎవడ పట్టించుకోడు అసలు. మీరు ఓన్గా ఆ జీలు, ఆ సీరియస్నెస్, మొబైల్ అడిక్షన్ లేకుండా సిన్సియర్గా రోజుకి 10-12 గంటలు చదివి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, 1-on-1 అవసరమైతే కొంచెం వీక్ ఏరియాస్ని ఏమైనా ట్యూషన్స్ పెట్టించుకుంటారా, లేకపోతే ఆన్లైన్ సపోర్ట్ తీసుకుంటారా, అవి విధానం ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది తప్ప కోచింగ్ వెళ్ళటం వల్ల, జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్కి వెళ్ళటం వల్ల యూజ్ లేదు. నేను గత చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేసి మనం చాలా మందిని చూస్తున్నాం. కొంతమంది యూట్యూబ్లో చూసి డాక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. వాళ్ళు సిన్సియర్ స్టూడెంట్స్ అండి. అదే ఇన్ని గంటలు చదవాలి. ఇప్పుడు సీరియస్గా ఉన్న స్టూడెంట్ అండి మాట్లాడడం. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎవడన్నా ఇంట్లో ఎక్కువ లాజిక్లు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు పేరెంట్స్ తీసుకెళ్తారు కదా పిల్లల్ని, వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు ఈ రియల్ ఎస్టేట్ స్థలం రేటు పెరిగింది, ఇది బాగుంది, ఈ షేర్ మార్కెట్ కొంటే డబ్బులు వస్తాయి కదా, ఇలా వెళ్తే ఇది వస్తుంది కదా, అని నేను బాగా అర్థం చేసుకున్నాను, వాడు మంచోడు కాదు, లేకపోతే వీడు మంచోడు, ఇది చేస్తే బాగుంటుంది కదా, ఇలాగ ఎక్కువ ఎవరైతే మాట్లాడి సలహాలు ఇస్తూ ఉంటారో పేరెంట్స్కి, తెలివైనోడు అని ట్రై చేస్తే, తెలివైనోడు అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారో, వాళ్ళు చదువు దేనికి పనికిరారంట. వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ వీళ్ళు అందరూ. చదివాడు అంటే ఎలా ఉంటుంది తెలుసా, మాట్లాడ ఫస్ట్ అసలు రిజల్ట్ ఓన్లీ నాయిస్ చేయాలి, ఓకే, ఎఫర్ట్స్ నాయిస్ చేయకూడదు. జనరల్గా చదివాడు ఓన్లీ చదువుతాడు, నీకేం చేయడు. మిగిలిన ఎక్కువ మాట్లాడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి చాలా తెలివైనోడు అంటాక ఏమంటారు, బాగా మాట్లాడితేనో, బాగా మొబైల్ ఫాస్ట్గా టైప్ చేస్తాను, వాట్సాప్ మెసేజ్లు బాగా చేస్తాను, లేకపోతే 2 యాప్లు తయారు చేస్తాను, లేకపోతేనేమో సొసైటీ నాకు బాగా అర్థమైపోయింది, రియల్ ఎస్టేట్ అర్థమైపోయింది, బిజినెస్ అర్థమైపోయింది, డబ్బులు సంపాదించేస్తానని ఎవరైతే పిల్లలు ఎక్కువగా మాట్లాడితే తల్లిదండ్రులు వాళ్ళని ముద్దులాడి మా అబ్బాయి చాలా తెలివైనోడు అనుకుంటారో వాళ్ళు చదువుకు పనికిరారండి. మీకు అర్థమైందా? జనరల్గా రివర్స్ అనుకుంటారు మీరు. ఇది జనరల్గా చదివి స్టూడెంట్ ఎప్పుడు కామ్గా ఉంటాడు, వాడు మాట్లాడ్డాడు, వాడు బ్రెయిన్ ఒకదాని మీద ఉంటుంది. అడిగి ఇది దారి పంజాగుట్ నుంచి అమీర్పేట వెళ్ళాలంటే నాకు తెలియదు అంటాడు, వాడికి టైం వేస్ట్, అది ఏది అవసరమో అది అంతే చేస్తాడంటాడు. మిగతా వాళ్ళు ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటే, వాళ్ళు ఏంటంటే చదువు రాదు కదా, వేరే రకంగా వాళ్ళు నేను తెలివైన ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. పేరెంట్స్ దాన్ని తెలివి అనుకుంటారు. తెలివైనోడు అంటే తెలివైన పని చేసి తెలివైన ఉంటారు. ఇది చదివితే నీకు ఉపయోగపడదురా జీవితానికి, 40 ఏళ్ళు సరిపడా లైఫ్కి అన్నప్పుడు ఇది చదివితే పనికి వస్తున్నప్పుడు చదవలేదు అనుకోండి, ఆయన తెలివైన ఉంటారు. ఇలా తెలివైన అంటే ఎవరు చెప్పు, తెలివైన పని చేసినట్టు తెలివైన ఉంటారు కదండి. ఇది చేస్తే పనికి వస్తుందని తెలిసిందండి మీకు, కానీ మీరు చేయని అంటున్నారు. స్టిల్ యూ క్లైమ్ దట్ యు ఆర్ ఎ క్లవర్. సో ఇది కరెక్ట్గా మీ చైల్డ్ని మీరు అసెస్ చేయాలి, వెదర్ ఈజ్ ఫిట్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఆర్ నాట్. ఓకే.
అది కరెక్ట్గా అసెస్మెంట్ చేయకుండా లాంగ్ టర్మ్లో వేయడం వల్ల 1 year పోవడం కాదండి, ఇంకొక ఫెయిల్యూర్ చూస్తాడు లైఫ్లో, ఇంకా ఫ్యూచర్లో ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాడు. రైట్. సో లాంగ్ టర్మ్కి వెళ్ళి చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు, మీరే వెళ్ళొచ్చు. బట్ ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు బేరేజ్ వేసుకుని మీరు దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకున్నట్లయితే ఉంటుంది. మొబైల్ అడిక్ట్ అయినటువంటి వ్యక్తి 100% లాంగ్ టర్మ్కి వెళ్ళకూడదు. రైట్. మొబైల్ మానేస్తావంటే మానేస్తానంటాడు, లాంగ్ టర్మ్ చదువుతావా అంటే చదువుతానంటాడు. ఇవన్నీ నమ్మొద్దు మీరు. అసలు 18-17 సంవత్సరాల పిల్లలు చెప్పి మాటలు నమ్మకూడదు పేరెంట్స్. సో అది మీరు అసెస్మెంట్ కరెక్ట్గా ప్రాపర్గా మీరు చేసుకుని అవసరమైతే టెస్ట్ చేయండి. 1 నెల రోజులు ఇప్పుడే టెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్కి వెళ్తానండి ఇప్పుడు టెస్ట్ చేయండి, 1 నెల రోజులు చదవమనండి. ఇప్పుడు బిట్ సెట్ ఉంది కదా చదవమనండి, ఏదో ఎగ్జామ్ ఇప్పుడు సరిగ్గా చదవడం రేపు చదువుతాడు అన్నది అమాయకత్వం కింద ఉంటుందండి. అది టెస్టింగ్ మీరు ఇప్పుడే టెస్ట్ చేయండి, 10 రోజులు 20 రోజులు. ఒరే మొబైల్ నాకు ఇచ్చే 1 నెల రోజులు అని చెప్పండి. ఆడు ఎవరన్నాడు అనుకోండి, ఇంకా ఆడేం చదువుతాడు లాంగ్ టర్మ్. టెస్ట్ యువర్ సెల్ఫ్. ఆ ఎమోషన్స్ని కానీ ఆ వీక్నెస్ని కానీ కంట్రోల్ చేయగలుగుతున్నాడా లేదా స్టూడెంట్. దెన్ సీరియస్నెస్ అనేది వర్డ్స్లో కాదు, ఎమోషనల్గా కాదు. చాలామంది చదువుతాను చేస్తాను పొడి చేస్తాను అంటారు. వర్డ్స్లోనే ఎమోషనల్. సీరియస్నెస్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్, ACTION, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ వర్డ్స్. అర్థమైందా? స్టూడెంట్స్ కొంతమంది ఓన్లీ యాక్షన్ చేస్తారు, మాట్లాడరు, వాళ్ళ పనికొస్తారండి లాంగ్ టర్మ్కి. ఉత్తి డైలాగులు మాట్లాడతారు చూడండి, ఎక్కువసేపు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు చూసారు, లాజిక్లు మాట్లాడేవాడు ఆర్గ్యుమెంట్ చేసేవాడు పనికిరాని స్టూడెంట్ అన్నాడు. అది మనం వినడానికి బాగుంటుంది, అది వాళ్ళందరూ పెద్దగా యూజ్ ఉండదండి. వాళ్ళందరూ సైలెంట్గా ఉంటాడు చూసారా, ఎక్కువ ఒకదాని మీద ఫోకస్ పెడతాడు చూసారా. ప్రయారిటీ, వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? మై ప్రయారిటీ దిస్ వన్ ఫస్ట్, వెదర్ ఇట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ ఆర్ నాట్, ఎస్ అని ఆన్సర్ రావాలి. ఎవ్రీ టైమ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? ఎస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ చేయకూడదు. అలాంటి వ్యక్తులు లాంగ్ టర్మ్కి జనరల్గా సూట్ అవుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డిసిషన్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ, చాలా చక్కగా విశ్లేషణ ఇచ్చారు. సో పేరెంట్స్ చూశారు కదా, ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా ఆ గ్యాప్ ఫీలింగ్ చేయగలుగుతున్నారు లేదా, అలాంటి వాళ్ళే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆలోచించి ముందుకు వెళ్ళాలనేది సతీష్ గారి మాటలో మనం విన్నాం. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ లైవ్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.